దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కృపావాక్కు అను ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీకు స్వాగతం. ఈరోజు దేవుని వాక్యము, ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము. ప్రియమైన వార్లారా, ఒక మానవ విజ్ఞాన శాస్త్రవేత్త యొక్క కథ ఈ విధంగా చెప్పబడింది. అతడు ఒక చిన్న గ్రామంలో కొన్ని నెలల పరిశోధన తర్వాత తన పరిశోధన ముగించబోతున్నటువంటి సమయంలో తన పరిశోధన ముగించుకొని ఇక విమానాశ్రయానికి వెళ్ళి తన విమానం ఎక్కి ఇంటికి వెళ్ళడానికి ఎదురు చూస్తున్నటువంటి సమయంలో అక్కడి పిల్లలతో ఒక ఆట ఆడుతూ తన సమయాన్ని గడపాలనుకుంటున్నాడు. ఒక చెట్టు వద్ద ఒక బుట్టలో పండ్లు మరియు తీపి పదార్థాలు పెట్టి అక్కడికి పరిగెత్తి వెళ్ళి తీసుకోవాలని పోటీ పెట్టాడు. అయితే అతడు వారు పరిగెత్తడానికి సంకేతం ఇవ్వగానే లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎవ్వరూ తొందరపడకపోగా పిల్లలందరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకొని కలిసి సమానంగా చెట్టు వద్దకు పరిగెత్తారు. ఒక్కరే పరిగెత్తి బహుమతి గెలుచుకోకుండా అలా అందరూ కలిసి ఎందుకు పరిగెత్తారు అని వారిని ప్రశ్నించినప్పుడు వారిలో ఒక అమ్మాయి ఈ విధంగా అంటుంది: ఇతరులంతా దుఃఖంగా ఉన్నప్పుడు ఒక్కరమే ఎలా సంతోషంగా ఉండగలం అని జవాబిచ్చింది. ఆ పిల్లలు ఒకరిని గురించి ఒకరు శ్రద్ధ వహిస్తున్నారు కాబట్టి ఆ బుట్టలోని పండ్లు, తీపి పదార్థాలు అందరూ కలిసి పంచుకోవాలనుకున్నారు. ప్రియులారా, అనేక సంవత్సరాల పాటు మోషే ధర్మశాస్త్రమును ధ్యానం చేసిన తర్వాత కూడా అపోస్తలుడైనటువంటి పౌలు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము అన్న ఒక్క మాటలో ధర్మశాస్త్రం అంతయు సంపూర్ణమై ఉన్నది అని చెప్పాడు. క్రీస్తులో పౌలు ప్రోత్సహించుట, ఆదరించుట మరియు ఒకరి పట్ల నొకరు శ్రద్ధ తీసుకొనుట మాత్రమే కాదు కానీ అలా చేయుటకు తగిన ఆత్మీయ శక్తి కూడా చూశాడు. ఆయన మన పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు కనుక మనము ఒకరి పట్ల ఒకరము శ్రద్ధ కలిగి ఉందాం. మనము ఒకరి కొరకు ఒకరము శ్రద్ధ కలిగి ఉండటమే కాదు కానీ ఒకరినొకరు ప్రేమించినప్పుడు దేవుని పట్ల మన ప్రేమను చూపుతాము. కనుక అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.